అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. మనం వర్ణాలు, నోటు స్వరాలు ఇలా చాలా అంశాలు నేర్చుకుంటూ ఉన్నాం. మధ్య మధ్యలో చిన్న కీర్తనలు, నోటు స్వరాలు నేర్చుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు క్లాసులో మనం మరొక అందమైన, చాలా ప్రాచుర్యం పొందిన వర్ణం నవరాగమాలిక వర్ణం. రాగమాలిక అంటే రెండు కన్నా ఎక్కువ రాగాలు ఒక రచనలో వరుసగా ఉంటే ఆ మాలికని రాగమాలిక అంటారు. ఏ రచన చేస్తే ఆ రచన గురించి ఉంటుంది. ఇది వర్ణం కాబట్టి రాగమాలిక వర్ణం. అయితే ఈ వర్ణంలో 9 రాగాలు ఉంటాయి వరుసగా: కేదారం, శంకరాభరణం, కళ్యాణి, బేగడ. ఇది పూర్వాంగంలో 4 రాగాలు. ఇక ఉత్తరాంగంలో కాంభోజి, యదుకుల కాంభోజి, బిలహరి, మోహన, శ్రీరాగం. ఇలా 5 రాగాలు, మొత్తం 9 రాగాలు కాబట్టి నవరాగమాలిక వర్ణం అంటారు. అయితే ఈ వర్ణ రచయిత పట్నం సుబ్రహ్మణ్యయ్యర్. ఇంతకుముందు మనం వీరి రచనలు చాలానే నేర్చుకున్నాం, వర్ణాలు. ఈరోజు కూడా మరొక అందమైన వర్ణం నేర్చుకుంటూ ఉన్నాం. ఇది ముఖ్యంగా మీరు ఈ వర్ణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో, అంటే ఒక పాటలోని మధ్యలో ప్లే అవుతుంది పూర్తి వర్ణం. అది ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఒక సినిమాలో పాట. అది మీరందరూ గమనించండి, నేను తర్వాత లింక్ షేర్ చేస్తాను. ఇక వర్ణంలోకి వద్దాం. ఒక్కసారి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి జీవిత చరిత్ర గురించి గతంలో మనం కొన్ని వర్ణాలు నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. మరొకసారి విషయం తెలుసుకుందాం. వీరు 1845వ సంవత్సరంలో తంజావూరులో జన్మించారు. సుప్రసిద్ధ బ్రాహ్మణ వంశానికి చెందినవారు. వీరు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే త్యాగరాజ శిష్య పరంపరలో ఉన్నవారు. అంటే వీరి గురువుగారు శ్రీ మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్, వారి గురువుగారే శ్రీ త్యాగరాజస్వామి వారు. అయితే అందుకని వీరికి పరమ గురువు గారు త్యాగరాజస్వామి అని చెప్తారు. ముఖ్యంగా త్యాగరాజస్వామి మీద భక్తితోటి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి రచనలన్నీ కూడా ఇంచుమించుగా త్యాగరాజ రచనా శైలిలోనే ఉంటూ ఉంటాయి. వీరికి మరొక పేరు బేగడ సుబ్రహ్మణ్యయ్యర్ అని కూడా అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, బేగడ రాగాన్ని ఈయన చాలా విస్తృతంగా పాడి దానిలో రచనలు చేస్తున్నారు. అయితే కథ ఏంటంటే, మైసూరు ఆస్థానంలో వీరి కచేరీ ఒకసారి ఏర్పాటు చేస్తే వరుసగా 3 రోజులు కచేరీలో ఒకరోజు పూర్తిగా రాగాలాపన విస్తృతంగాను, రెండవ రోజు తానం చాలా విస్తృతంగాను, మూడవ రోజు రాగం తానం పల్లవి అనే ప్రక్రియలో పల్లవి ఈ బేగడ రాగంలో చేస్తున్నారు. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారు లయలో కూడా చాలా అనుకూలమైన స్థితిలో ఉండేవారు. అంటే చాలా పట్టుగా ఉండేవారు. ఈ లయ ప్రధానమైన అంశాలని గురించి మనం వచ్చే క్లాసులో తెలుసుకుందాం. ఈరోజు వర్ణం మొదలు పెట్టుకుందాం. నవరాగమాలిక వర్ణం ఆది తాళం. ముందుగా పూర్వాంగం నేర్చుకుందాం. అయితే ప్రతి వర్ణంకి ఒకే రాగం ఉంటుంది కాబట్టి ఆ రాగం యొక్క మూర్ఛన పాడుకుంటూ ఉన్నాం. దీంట్లో అలా మూర్ఛన పాడక్కర్లేదు, ఎందుకంటే రకరకాల రాగాలు వస్తాయి కాబట్టి. అయితే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ రాగం గురించి కొద్దిగా తెలుసుకొని ఆ అంశం పాడుకుంటూ వెళదాం. మామూలుగా ఎవరైనా కచేరీల్లో పాడినా లేకపోతే చెప్పినా సరే మూర్ఛన పాడక్కర్లేదు. ముందుగా పల్లవి కేదారం రాగంలో. ఈ కేదారం అనే రాగం 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం. మూర్ఛన తెలుసుకుందాం. సమాగమ పనీసా సాని పమగరే సా
ఇప్పుడు పల్లవి. పాని సా సాని సరి సని ని సమగమ పని పప మమ గరి రి సని పాని సమగమ పని పసాని ప మమ గరి సాని పమగ ని పమగరి సని. ఇది పల్లవి. మరొక్కసారి కేదార రాగంలో ఉన్న పల్లవి మరొక్కసారి స్వరం నేర్చుకుందాం. పాని సా సాని సరి సని ని సమగమ పని పప మమ గరి రి సని పాని సమగమ పని పసాని ప మమ గరి సాని పమగ ని పమగరి సని. ఈ విధంగా పల్లవి. ఇప్పుడు అనుపల్లవి. అనుపల్లవి శంకరాభరణ రాగంలో ఉంటుంది. శంకరాభరణం 29వ మేళకర్త. సా ప పమ గరి గ మా ప గ మా ప ద ద ప మా ప ద ని సా ని స ని స గరి స ని సరి గ మా గరి స ని ప ద ని రి స మా ప ద ప మ గరి స ని. ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న మార్పులు స్వరంలో ఉంటే ఉండొచ్చు, మీరు గమనిస్తూ ఉండండి. మరొకసారి అనుపల్లవి శంకరాభరణంలో. సా ప పమ గరి గ మా ప గ మా ప ద ద ప మా ప ద ని సా ని స ని స గరి స ని సరి గ మా గరి స ని ప ద ని రి స మా ప ద ప మ గరి స ని. ఈ విధంగా అనుపల్లవి. అయితే ఇక్కడ అనుపల్లవిలో చివరిలో ని సరి స అని కూడా కొంతమంది కొన్ని పుస్తకాల్లో ఉంటాయి. ఎలా మీకు అనుకూలమైతే అలాగా మలచుకోవచ్చు. ఇప్పుడు ముక్తాయి. ముక్తాయి 2 భాగాలు. ఒకటి కళ్యాణి రాగంలో సగం, కళ్యాణిలో సగం బేగడ రాగంలో ఉంటుంది. ముందుగా కళ్యాణి రాగ ముక్తాయి నేర్చుకుందాం. దని సరి గ సరి గ మా ద ప మ గరి ని గరి ని రి ని దని సరి గ మా ప ద మ గరి స దని సరి గ మ ప ద గ మ ప ద ని ప ద మ ప ద ని స. మరొకసారి ఈ కళ్యాణి రాగ ముక్తాయి. దని సరి గ సరి గ మా ద ప మ గరి ని రి ని దని సరి గ మా ప ద మ గరి స దని సరి గ మా ప ద గ మా ప ద ని ప ద మా ప ద ని స. ఈ విధంగా కళ్యాణి ముక్తాయి. ఇప్పుడు నెక్స్ట్ భాగం ముక్తాయిలో రెండవ భాగం
బేగడ రాగంలో. నీద పమా గరి గద గరి స నీద పస నిరి సగరి పామదాప సా నిరి స గరి గమ గమరి సా నిరి సరి నిదప మమ గరి స సా మా గరి రి సని. మరొకసారి ఈ బేగడ రాగ ముక్తాయి. నీద పమా గరి గద మా గరి స నీద పసా నిరి సగరి పామదాప సా నిరి స గరి గమ గమరి సా నిరి సరి నిదప మమ గరి స సా మా గరి రి సని. ఈ విధంగా ఈరోజు క్లాస్లో మనం నవరాగమాలిక పూర్వాంగంలో స్వరభాగం నేర్చుకున్నాం. తిరిగి వచ్చే క్లాసులో సాహిత్యం పైకాలం అంటే సెకండ్ స్పీడ్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ స్వరం సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.